మహాభారతం ఎపిసోడ్ 2లో భీష్మ ప్రతిజ్ఞ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 3 కౌరవుల పాండవుల జననం తెలుసుకుందాం. ఒక ప్రతిజ్ఞ ఒక వంశాన్ని కాపాడాల్సింది, కానీ అదే ప్రతిజ్ఞ ఒక మహాయుద్ధానికి బీజం వేసింది. ఆ యుద్ధం ఇంకా మొదలవలేదు. దానికి కారణమయ్యేవారు ఇప్పుడే జన్మించబోతున్నారు. ఒక రాజ్యం రాజు లేకుండా నిలిచిపోయింది. ఒక వంశం అంతమవుతుందా అన్న భయంతో వణికింది. ఆ సమయంలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం ధర్మాన్ని దాటి చరిత్రనే మార్చింది. ఆ నిర్ణయం వల్లే జన్మించిన వారు ఇద్దరు వంశాలు, పాండవులు, కౌరవులు. వారి కథ ఒక కుటుంబ కథ కాదు, అది ఒక మహాయుద్ధానికి ఆరంభం. ఇది మహాభారతం యొక్క నిజమైన ప్రారంభం. ఒకప్పుడు నది తీరంలో పడవ నడిపే ఒక అమ్మాయి, ఇప్పుడు హస్తినపుర మహారాణి. ఆమె సత్యవతి. ఒక సాధారణ జీవితం నుంచి రాజ్యాన్ని పాలించే స్థాయికి చేరింది. ఆ మార్పు వెనుక ఉంది ఒక ప్రేమ, సంతానం. ఆ ప్రేమ కోసం ఒక యువరాజు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అతడే భీష్మ ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ సత్యవతిని నా రాణిగా మార్చింది. ఇప్పుడు ఆమె రాజప్రసాదంలో నడుస్తుంది. అన్నీ ఉన్నాయి, గౌరవం, శక్తి, ప్రతిష్ట. కానీ ఆమె హృదయంలో ఒక భయం. ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టారు, చిత్రాంగద, విచిత్ర వీర్య. వంశం కొనసాగుతుంది అనిపించింది, కానీ విధి ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు. ఇంకా ఈ రాజ్యాన్ని కుదిపేసే సంఘటనలు ముందున్నాయి. ఇప్పుడు ఒక విషాదం ప్రారంభమవుతుంది. హస్తినపురం ఒకప్పుడు ఆనందంతో నిండిపోయింది. రాజ్యం సురక్షితం, వంశం బలంగా ఉంది. కానీ విధి అది ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. సత్యవతి పెద్ద కుమారుడు చిత్రాంగద. అతను ఒక వీరుడు, యుద్ధంలో అపరాజితుడు. కానీ ఒకరోజు ఒక గంధర్వుడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఘోరంగా జరిగింది. చివరికి చిత్రాంగుడు యుద్ధంలో మరణించాడు. ఆ వార్త హస్తినపురాన్ని కుదిపేసింది. ఒక తల్లి తన కుమారుడిని కోల్పోయింది. రాజ్యం ఆశలు అన్ని చిన్న కుమారుడిపై, విచిత్ర వీరుపై. అతనికి వివాహం జరిగింది. రాజ్యం మళ్ళీ నిలబడుతుంది అనుకున్నారు. కానీ విధి మరోసారి దెబ్బ కొట్టింది. విచిత్ర వీర్య అనారోగ్యానికి గురయ్యాడు. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికి అతను కూడా మరణించాడు. ఇప్పుడు హస్తినపురం రాజు లేని రాజ్యం, వారసులు లేని వంశం. సత్యవతి ఒంటరిగా నిలిచింది. ఒక తల్లిగా ఆమె అన్నింటినీ కోల్పోయింది. ఒక రాణిగా ఆమె ఇప్పుడు రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చింది. ఇది ఒక సాధారణ విషాదం కాదు, ఇది మహాభారతాన్ని ప్రారంభించే దశ. హస్తినాపురం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. రాజప్రసాదంలో ఒక ఖాళీ సింహాసనం. ఆ సింహాసనం ఒక రాజును ఎదురు చూస్తుంది. కానీ ఆ రాజు ఎవరూ లేరు. ప్రజలు భయపడుతున్నారు, శత్రువులు వేచి చూస్తున్నారు. ఒక రాజ్యం బలహీనంగా మారబోతుంది. రాజ్యసభలో మంత్రులు తలలు వంచి కూర్చున్నారు. ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. అక్కడే ఒక మహాయోధుడు ఉన్నాడు. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ప్రజల మద్దతు ఉంది. కానీ ఒక ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ అతన్ని సింహాసనం నుండి దూరం చేసింది. ఆ రోజు చేసిన త్యాగం ఇప్పుడు రాజ్యానికి సమస్యగా మారింది. సత్యవతి రాజమాతగా నిలిచింది. ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన. ఆమె మనసులో ఒక ప్రశ్న, ఇక్కడితో మన వంశం ముగుస్తుందా? ఒక తల్లిగా ఆమె తన కుమారులను కోల్పోయింది. ఒక రాణిగా ఇప్పుడు రాజ్యాన్ని కూడా కోల్పోవాలా? ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు మూడు ఆలోచనలు ఆమె మనసులో తిరిగాయి. అప్పుడే ఒక జ్ఞాపకం, ఆమె గతాన్నించి ఒక రహస్యం. వ్యాస మహర్షి, ఆమె కుమారుడు ఒక మహా ఋషి, వేదాల జ్ఞాని. సత్యవతి అర్థం చేసుకుంది, కొనసాగించాలంటే అతడే మార్గం. కానీ ఆ నిర్ణయం సులభం కాదు. ధర్మం, సమాజం, ఆచారం. కానీ రాజ్యం కోసం, వంశం కోసం సత్యవతి తన భయాలను పక్కన పెట్టింది. వ్యాస మహర్షిని పిలవాలని నిర్ణయించిన సత్యవతి ఒక్కసారిగా తన గతంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆమె ఒక సాధారణ అమ్మాయి, నది తీరంలో పడవ నడిపే మత్స్యకారుడిని కుమార్తె. ఆమె పేరు సత్యవతి. కానీ అందరూ ఆమెను మరో పేరుతో పిలిచేవారు, మత్స్యంగద. ఎందుకంటే ఆమె శరీరం నుంచి చేపల వాసన వచ్చేది. ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. ఒక మహర్షి ఆమె పడవలోకి అడుగుపెట్టాడు, పరశర. ఆయన ఆమెలోని ప్రత్యేకతను గుర్తించాడు. ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆ క్షణంలో ఆమె జీవితం మారిపోయింది. చేపల వాసన నుండి ఒక్కసారిగా సువాసనగా మారింది. గాలి మొత్తం ఆమె పరిమళంతో నిండిపోయింది. ఆమె ఒక మత్స్య గంధె కాదు, యోజన గంధెగా మారింది. ఆ రోజు ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు, వైశ్య మహర్షి. అతను సాధారణ శిశువు కాదు. జన్మించిన వెంటనే జ్ఞానం సంపాదించిన మహర్షి అయ్యాడు. ఆమె గౌరవం కాపాడబడింది. ఆ రహస్యం ప్రపంచానికి తెలియలేదు.
సత్యవతి ఇచ్చిన ఆజ్ఞతో ఒక మహర్షి హస్తినాపురం వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఆయన సాధారణ ఋషి కాదు, వ్యాస మహర్షి. అడవుల మధ్య గాలి వేగంగా వీచుతుంది. చెట్ల నీడలు భూమిపై కదులుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక ఆకారం ముందుకు సాగుతుంది. పొడవైన జటలు, తీవ్రమైన చూపు, భయంకరమైన ఆర. ఆయన్ని చూసిన వారు గౌరవంతో పాటు భయాన్ని కూడా అనుభవించారు. హస్తినపుర ద్వారాలు తెరుచుకున్నాయి. వ్యాస మహర్షి ఆ రాజ్యంలో అడుగుపెట్టాడు. సత్యవతి తన కుమారుడిని చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ, మరికొంత భయం. అర్థమయ్యింది, వంశం కొనసాగించగలిగేది అతడే. అందుకే సత్యవతి వ్యాస మహర్షిని పిలిపించింది. ఇప్పుడు ఒక మహర్షి ప్రవేశం మరియు మహాభారత భవిష్యత్తు ప్రారంభమవుతుంది. ఆమె కళ్ళల్లో ఆశ, మరికొంత భయం. వ్యాస, మన వంశం ప్రమాదంలో ఉంది. అమ్మా, నాకు తెలుసు. ఆ ఒక్క మాట అతని జ్ఞానం, శక్తి కనిపించింది. సత్యవతి తన నిర్ణయాన్ని వివరించింది. వంశం కొనసాగించాలంటే నువ్వే మార్గం. వ్యాసుడు కొన్ని క్షణాలు మౌనంగా నిలిచాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది ధర్మానికి సంబంధించినది. రాజ్యం కోసం ఇది అవసరం. చివరికి వ్యాస మహర్షి అంగీకరించాడు. కానీ అతను ఒక హెచ్చరిక ఇచ్చాడు. నన్ను చూసిన వారు నా రూపాన్ని భయపడవచ్చు. వారి మనసు, వారి భావాలు వారి భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఆ మాటలు భవిష్యత్తుకు సంకేతం. ఆ రాత్రి హస్తినాపురంలో ఒక అసాధారణ సంఘటన జరగబోతుంది. ఆ ఘటన 3 వారసుల జననానికి కారణమవుతుంది మరియు మహాభారత భవిష్యత్తు మార్చుతుంది. ఆ రాత్రి హస్తినాపురం నిద్రలో ఉంది. కానీ రాజప్రసాదంలో విధి ఒక కొత్త కథ రాస్తోంది. వ్యాస మహర్షి ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు నిజం కాబోతుంది. మొదటిగా అంబిక ముందుకు వచ్చింది. ఆమె వ్యాస మహర్షిని చూసింది. ఆయన రూపాన్ని ఆమె భయపెట్టింది. ఆ భయం ఆ క్షణం. కొన్ని నెలల తర్వాత ఒక కుమారుడు జన్మించాడు, ధృతరాష్ట్ర. కానీ అతను కళ్ళు తెరవలేదు. అతను జన్మంతోనే అంధుడు. ఆ రోజు భయం ఒక భవిష్యత్తు నిర్ణయించింది. రెండవసారి అంబాలిక ముందుకు వచ్చింది. ఆమె భయాన్ని దాచడానికి ప్రయత్నించింది. కానీ వ్యాసుడు చూసిన క్షణంలో ఆమె ముఖం తెల్లబడింది. కొన్ని నెలల తరువాత మరొక కుమారుడు జన్మించాడు. అతను బలహీనంగా కనిపించాడు. కానీ విధి అతనికి ఒక ప్రత్యేక పాత్ర ఇచ్చింది. మూడవసారి ఒక సేవకురాలు ముందుకు వచ్చింది. ఆమె భయపడలేదు. ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఆమె గౌరవంతో వ్యాస మహర్షిని చూసింది. కొన్ని నెలల తరువాత మరొక కుమారుడు జన్మించి విదుర. అతను జ్ఞానం, ధర్మానికి ప్రతీక. ఇప్పుడు హస్తినాపురానికి 3 వారసులు ఉన్నారు, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. కాలం గడిచింది. హస్తినాపురంలో 3 యువరాజులు పెరిగారు, ధృతరాష్ట్ర, పాండు, విదుర. 3 కలిసి పెరిగారు. కానీ వారి గమ్యాలు వేరు. ధృతరాష్ట్రుడు జన్మంతోనే అంధుడు. కానీ అతని శరీరం బలంగా ఉంది, శక్తి అపారం. అతను చూడలేడు. కానీ సింహాసనంపై కోరిక మాత్రం స్పష్టంగా ఉంది. పాండు శాంత స్వభావం, యుద్ధ కళల్లో నిపుణుడు, ధైర్యవంతుడు. అతను ఒక రాజుగా ఉండడానికి తగినవాడు. విదురుడు జ్ఞానం, ధర్మానికి ప్రతీక. అతను నిజం మాత్రమే మాట్లాడేవాడు. కానీ అతను రాజు కాలేడు. అతని జననం రాజవంశానికి చెందలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అందరి ముందు. హస్తినాపురానికి రాజు ఎవరు? రాజ్యసభలో చర్చలు ప్రారంభమయ్యాయి. మంత్రులు వాదనలు పెట్టారు. ధృతరాష్ట్రుడు జన్మంతోనే అంధుడు. రాజ్యాన్ని నడపడానికి చూడగలిగే నాయకుడు కావాలి. అందుకే పాండు రాజుగా ఎంపికయ్యాడు. ఆ నిర్ణయం ఒక చిన్న విషయం కాదు. అది భవిష్యత్తులో పెద్ద ఘర్షణకు బీజం. ధృతరాష్ట్రుడు బయట ప్రశాంతంగా ఉన్నాడు. కానీ అతని మనసులో ఒక అగ్ని మండుతోంది. సింహాసనం అతని చేతుల నుంచి జారిపోయింది. పాండు ఇప్పుడు హస్తినాపుర రాజు. ధృతరాష్ట్రుడు నిశ్శబ్దంగా నిలిచాడు. విరుధుడు ధర్మం వైపు నిలిచాడు. ఇది 3 మార్గాల ఆరంభం. ఇవి తరువాత ఈ మహాభారతానికి అసలు పునాది వేయబడుతుంది. హస్తినాపురంలో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. కురువంశం భవిష్యత్తుని నిర్ణయించే 2 మహా వివాహాలకు సమయం వచ్చింది. మొదటిగా ధృతరాష్ట్రుడికి గాంధార్వికి వివాహం జరిగింది. గాంధార్వి గురించి ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన భర్తకు చూపు లేదని తెలిసిన క్షణం నుంచి ఆమె తన కళ్ళను కూడా వస్త్రం కట్టుకుంది. నా భర్త చూడలేని ప్రపంచం నేను కూడా చూడను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె ప్రేమను చూసి రాజ్యమంతా మౌనమైపోయింది. అదే సమయంలో పాండు జీవితంలోకి అడుగుపెట్టింది కుంతి. ధర్మం, సహనం, భక్తి కలిగిన మహారాణి. భీష్ముడు ఈ వివాహాన్ని ఎంతో ఆనందంగా జరిపించాడు. ఎందుకంటే కురువంశం భవిష్యత్తు సురక్షితమని అతను నమ్మాడు. కొంతకాలానికి పాండు మరోసారి వివాహం చేసుకున్నాడు. ఆమె మాద్రా దేశపు అపూర్వ సుందరి. 2 మహారాణులతో పాండు జీవితం సంతోషంగా సాగుతున్నట్టే కనిపించింది. కానీ విధి మాత్రం మరో కథ రాసింది. ఈ వివాహం ద్వారాలోనే భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి కారణమయ్యాయి. పాండవులు, కౌరవులు జన్మించబోతున్నారు. పాండు ఇప్పుడు హస్తినాపుర రాజు. కానీ విధి అతనికి ప్రశాంతత ఇవ్వలేదు. ఒకరోజు పాండు అడవికి వేటకు వెళ్ళాడు.
అడవిలో ఒక జింక జంటను చూశాడు. ఆలోచించకుండా అతను బాణం వదిలాడు. కానీ అది సాధారణ జింక కాదు. ఒక ఋషి తన భార్యతో కలిసి జింక రూపంలో ఉన్నాడు. మరణించే ముందు ఆ ఋషి ఒక శాపం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా భార్యతో సమీపిస్తే అదే క్షణం చనిపోతావు. ఆ శాపం పాండు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పాండు రాజ్యాన్ని వదిలేశాడు. ఎందుకంటే అతను రాజుగా ఉండి సాధారణ జీవితాన్ని గడపలేడు. ఆయన తన భార్యలతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. కుంతి, మాద్రి అక్కడే వారి జీవితాలు మారాయి. అక్కడే పాండవులు జన్మించారు. ఒక బాణం, ఒక శాపం ఒక రాజును అడవిలోకి తీసుకువెళ్ళింది. విధి ఒక రహస్యాన్ని నిశ్శబ్దంగా రాస్తుంది. ఆ రహస్యం భవిష్యత్తులో ఒక మహా ఘర్షణకు కారణమవుతుంది. యువరాణి కుంతి ఒకసారి ఒక మహర్షి సేవ చేసింది. దుర్వార్స ఆమె సేవాభావం చూసి ఆ మహర్షి సంతోషించాడు. ఆమెకు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఏ దేవుడినైనా పిలిచే మంత్రం. ఆ మంత్రం భవిష్యత్తును మార్చే శక్తి. చిన్న వయసులో ఉన్న కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె ఒక దేవుడిని పిలిచింది. సూర్య ఆకాశం వెలుగుతో నిండిపోయింది. దివ్యకాంతి ఆమె ముందుకు ప్రత్యక్షమైంది. సూర్యుడు ఆమె పిలుపుకు స్పందించాడు. కుంతి భయపడింది. ఇది కేవలం పరీక్ష కాదు, ఇది నిజం అయింది. కొన్ని రోజుల తర్వాత ఒక శిశువు జన్మించాడు. కర్ణుడు. అతను సాధారణ శిశువు కాదు, జన్మంతోనే కవచకుండలాలుగా కలిగి ఉన్నాడు. అతను ఒక దివ్య యోధుడు. కానీ కుంతి ఒక కఠినమైన పరిస్థితిలో పడింది. ఆమె పెళ్లి కాలేదు. సమాజం ఆమెను అంగీకరించదు. ఒక తల్లి తన శిశువును వదిలేయాల్సి వచ్చింది. ఆమె ఒక చిన్న పెట్టెలో ఆ శిశువును పెట్టింది. నదిపైన నడిచింది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె కర్ణుడి నదిలో వదిలేసింది. ఆ చిన్న శిశువు ఎక్కడికి వెళ్తాడు? అతని భవిష్యత్తు ఏమవుతుంది? అతనే తరువాత అర్జునుడి ప్రత్యర్థి అవుతాడు. ఇప్పుడు దేవతల ఆశీర్వాదంతో పాండవులు జన్మించబోతున్నారు. అప్పుడు కుంతి దగ్గర ఉన్న వరం ఇప్పుడు ఉపయోగపడింది. ఆమె యమధర్మరాజుని పిలిచింది. యుధిష్ఠుడు పుట్టాడు. ఆయన ధర్మానికి ప్రతీక. ఆమె తరువాత వాయుదేవుడిని పిలిచింది. భీముడు జన్మించాడు. అతని శక్తిగా అపారం. ఇంద్రుడిని పిలిచింది. అర్జునుడు జన్మించాడు. అతను అత్యుత్త యోధుడు. నకుల సహదేవులు, మాద్రి, అశ్విని దేవతలను పిలిచింది. నకుల సహదేవులు జన్మించారు. ఇద్దరూ సౌందర్యం, జ్ఞానం కలవు. వైపు హస్తినాపురంలో వారి మొదటి కుమారుడు జన్మించాడు, దుర్యోధన. అతని జననం సమయం వింత సూచనలు కనిపించాయి. గాలి మారింది. జంతువులు అరవడం ప్రారంభించాయి. అది భవిష్యత్తు తుఫాను సంకేతం. తరువాత మరిన్ని 99 మంది కుమారులు పుట్టారు. వారే కౌరవులు. ఇప్పుడు 2 తరాలు సిద్ధమయ్యాయి. పాండవులు, కౌరవులు ఒకే వంశం, ఒకే రక్తం, కానీ భిన్నమైన మార్గాలు. వారి కథ త్వరలోనే ఘర్షణగా మారుతుంది. ఇది మహాభారత యుద్ధానికి నిజమైన ఆరంభం. తరువాత ఎపిసోడ్లో వారి బాల్యం, మొదటి ఘర్షణలు తెలుసుకుందాం. ఇలాంటి మహాభారత పూర్తి కథ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.